హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు టీవీ సీరియల్ మహాకాళి అనే సీరియల్ యొక్క కథను, అందులోని నటీనటుల యొక్క వివరాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాకాళి అనేది జెమినీ టీవీలో ప్రసారమయ్యే పౌరాణిక నాటకం. ఇది శివుని భార్య పార్వతీదేవి మా కాళి అని కూడా పిలుస్తారు. కోపంతో నిండిన దేవత. ఇది డబ్బింగ్ టీవీ షో. వాస్తవానికి కలర్స్ టీవీలో విజయం సాధించిన తర్వాత అదే పేరుతో ప్రసారం చేయబడింది. వారు దీనిని తమిళం మరియు తెలుగులోకి డబ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రదర్శన భారతీయ పురాణ గాడ్స్ ఆధారంగా రూపొందించబడింది. ప్రదర్శన ప్రారంభంలో మా దుర్గా విశ్వానికి సృష్టికర్త అయిన బ్రహ్మను, ప్రతి దానిని చూసుకునే విష్ణువును మరియు చెడును నాశనం చేసే మహేష్ను సృష్టిస్తుంది. తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె మనిషిగా జన్మిస్తానని మరియు ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తుంది. ఆమె సతీదేవిగా జన్మించి శివునితో వివాహం చేసుకుంటుంది. సతీదేవి తండ్రి విందు ఏర్పాటు చేసి శివునికి ఇష్టం లేనందున సతీదేవిని శివుడిని ఆహ్వానించలేదు. సతీ తన తండ్రిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది మరియు తన భర్త అగౌరవానికి నిరసనగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తరువాత ఆమె పార్వతిగా జన్మించి శివుడిని మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటుంది. కానీ సతీదేవి మరణానంతరం మరొక స్త్రీని వివాహం చేసుకోవడం శివుడికి ఇష్టం లేదు. ఆమె భక్తి మరియు బలమైన సంకల్ప శక్తితో ఆమె శివుడిని వివాహం చేసుకుంది. ఒక రాక్షసుడు శుంభ పార్వతి చాలా అందంగా ఉంటుందని మరియు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. అతను తన సోదరుడు నిశుంభ సహాయంతో శివుడు మరియు పార్వతిపై యుద్ధం ప్రారంభిస్తాడు. పార్వతి తన కోపాన్ని మహాకాళిగా తీసుకుంటుంది. యుద్ధంలో ఆమె శాంతిని పునరుద్ధరించడానికి శుంభ మరియు నిశుంభ మరియు ఇతర రాక్షసులను కూడా చంపుతుంది. తరువాత గణేష్ మరియు కార్తికేయ వారి కుటుంబాన్ని విస్తరించారు. ఒక సందర్భంలో శివుడు గణేశుడిని చంపాడు మరియు పార్వతి చాలా కోపంగా ఉంది. ఆమె కోపాన్ని వదిలిపెట్టడానికి శివుడు గణేశుడి తల స్థానంలో ఏనుగు తలను పెట్టాడు. అప్పుడు గణేశుడు పునర్జన్మ పొందాడు. ఒకరోజు గణేశుడు మరియు కార్తికేయుడు గొడవ పడ్డారు మరియు కార్తికేయ తనకు గౌరవం లేని ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడక కైలాసాన్ని విడిచిపెడతాడు. తర్వాత అతను తన తప్పును గ్రహించి వారితో కలిసి జీవించడానికి తిరిగి వచ్చేశాడు. మహిషాసురుడు, తారకాసురుడు, చండముండ, రక్తబీజ అనే వివిధ రాక్షసులు పార్వతి మరియు శివుడితో యుద్ధం చేసి హిమాలయాల నుండి వారిని పడగొట్టాలని కోరుకుంటారు. ఆమె ప్రతి దయ్యాన్ని చంపి దేవునిపై మానవుల విశ్వాసాన్ని మళ్ళీ పునరుద్ధరించేలా చేస్తుంది. తరువాత వివిధ రాక్షసులు మా పార్వతి మరియు శివుడితో పోరాటాలు ప్రారంభిస్తారు. వారు ఈ రాక్షసులను చంపి శాంతియుతంగా జీవించగలుగుతారు. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. ఈ సీరియల్లోని నటీనటుల యొక్క వివరాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా శర్మ ఒక భారతీయ టెలివిజన్ నటి, యాంకర్ మరియు మోడల్. ఆమె జూలై 12, 1989 జన్మించింది. న్యూఢిల్లీ, భారతదేశం. ఆమె తన నటనా వృత్తిని కొనసాగించడానికి భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైకి వెళ్ళారు. సౌరభ్ రాజ్ జైన్ డిసెంబర్ 1, 1985లో జన్మించారు. హిందీ టెలివిజన్లో భారతీయ నటుడు. అతను మహాభారతంలో కృష్ణుడి పాత్రలో మంచి పేరు సంపాదించాడు. అది దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది మరియు అతనికి గేమ్ చేంజర్ అని నిరూపించబడింది.
దేవున్కే దేవులో విష్ణువు పాత్ర, మహాకాళిలో మహాదేవ్ మరియు శివుని పాత్ర అంత్ హే ఆరంపై కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మీలో ఎంతమంది మహాకాళి సీరియల్కు ఫ్యాన్సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.